హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. పూర్తి టెస్ట్ సిరీస్ అనేది చాలా రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. అప్లై లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 30 వ్యాకన్సీస్ ఉన్నాయి. 15,000 శాలరీ ఇస్తారు. టోటల్గా మనకు వ్యాకన్సీస్ చూసుకుంటే ఇక్కడ 97 వ్యాకన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తాయి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్ని వస్తాయి అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. జనరల్ డ్యూటీ అటెండర్కి కేవలం 10th క్వాలిఫికేషన్ మాత్రమే. 30 వ్యాకన్సీస్ ఉన్నాయి. 15,000 శాలరీ. రికార్డ్ అసిస్టెంట్ 2 వ్యాకన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 4 వ్యాకన్సీస్ ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ 1 వ్యాకన్సీ ఉంది. రేడియోగ్రాఫర్, న్యూక్లియర్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ 13 వ్యాకన్సీస్ ఉన్నాయి. అనెస్థేషియా టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, మెడికల్ ఫిజిసిస్ట్, రేడియో సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు కర్నూలు డిస్టిక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. కర్నూలు డిస్టిక్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మనకు అప్లై చేసుకోవడానికి రేపు చివరి తేదీ. సో సండే ఎగ్జామ్షన్ ఈరోజు అప్లై చేయడానికి లేదు. మనకు 2వ తేదీ నుండి అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. కేవలం 3 రోజుల టైం మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. రేపటి లోపల అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అంటే మాత్రం రేపు అప్లై అయితే చేసుకోండి. సో మీ అప్లికేషన్ ఫామ్ని కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మనకు ఎందుకు రిలీజ్ చేస్తారంటే కర్నూలు డిస్టిక్లో కొత్తగా క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు ఇన్స్టిట్యూట్ బై ద ప్రిన్సిపల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే మనకు ఇక్కడైతే ఓపెన్ అవుతుంది, శాంక్షన్ అయింది. సో అక్కడ పనిచేయటకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో ఎన్ని రోజులు ఈ ఉద్యోగాలు ఉంటాయంటే కంటిన్యూగా ఉంటాయి, ప్రాబ్లం అయితే లేదు. కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు కొత్తగా రిక్రూట్మెంట్స్ చేసి ఈ ఉద్యోగాలని భర్తీ చేసే అవకాశాలు ప్రజెంట్ అయితే లేవు కాబట్టి సో ఈ ఉద్యోగాలు అయితే కంటిన్యూ అవుతాయి ఇందులో జాయిన్ అయిన వాళ్ళకే. సో నెక్స్ట్ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మీరైతే గమనించవచ్చు. నేను ల్యాబ్ టెక్నీషియన్కి బీఎస్సీ ఎంఎల్టీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డార్క్ రూమ్ అసిస్టెంట్కి ఎస్ఎస్సితో పాటు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్. సో జనరల్ డ్యూటీ అటెండర్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్. సో ఇక్కడ నుండి మనం చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్కి 10th క్వాలిఫికేషన్, జనరల్ డ్యూటీ అటెండర్కి 10th, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటరు, జూనియర్ అసిస్టెంట్కి మనకు డిగ్రీ క్వాలిఫికేషను. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్లు అవేం అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 42. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years. సో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఈ పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఎంత డీడీ తీయాలి అంటే ఓసీ అభ్యర్థులు 250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు పే చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. 100 మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. 75 మార్క్స్ మీకు వచ్చిన విద్యార్హతల్లో మార్కుల ఆధారంగా 75 మెరిట్ ఉంటుంది. తర్వాత 10 మార్కులు మీకు విద్యార్హత ఎప్పుడు కంప్లీట్ అయింది అనే దాన్ని బట్టి ఒక 10, ఇంకో 15% వెయిటేజ్ అనేది మీకుండే క్వాలిఫికేషను తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తారు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మనకు రిసీవింగ్ అప్లికేషన్ రేపటి లోపల రిసీవ్ చేసుకుంటారు. అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు 17వ తేదీ వరకు. మెరిట్ లిస్ట్ 20వ తేదీ పెడతారు. దాని తర్వాత మనకు గ్రివెన్స్ ఏదైనా ఉంటే 26వ తేదీ వరకు, అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే 29వ తేదీ వరకు. ఫైనల్ మెరిట్ లిస్టు మార్చ్ 4వ తేదీ ఇచ్చేస్తారు. సో జాబ్లో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అఫీషియల్ సైట్లో పెట్టారు. అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేసి ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ సైట్లో కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ చెప్దామంటే మనకు దానికి సంబంధించి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే వైట్ పేపర్ ఉంది. సో అప్డేట్ ఏమైనా రేపు చేస్తారేమో చూద్దాము. అది వచ్చిన తర్వాత కర్నూలు డిస్టిక్లోనే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
సో డిటీసీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, పీపీఎం కోఆర్డినేటర్ ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, అకౌంటెంట్ అవన్నీ కూడా. సో అది మనకు వైట్ పేపర్ కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. నేను అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత చెప్తాను అది కూడా. సో ఈ నోటిఫికేషన్ దాని కిందనే ఉంటుంది. సో అప్లికేషన్ ఫాము, నోటిఫికేషను, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు. కావాల్సిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి రేపటిలోగా. సో ఇది అప్డేట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.